హాయ్ అండి. ట్రంప్ వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ అనేది తీసేశారు. అయినా సరే చాలామంది దొంగతనంగా ఇంకా పార్ట్ టైం జాబ్ చేస్తూనే ఉన్నారు అక్కడ. ఇవాళ చంద్రశేఖర్ అనే అతను నిన్న నైటు ఒక దుండగుడు ఎలా కాల్చి చంపాడో మనందరం చూస్తాం తెలంగాణకు సంబంధించి. అతను గ్యాస్ కంపెనీలో గ్యాస్ ఫిల్లింగ్ చేసే దాంట్లో పనిచేస్తూ ఆ దుండగుడికి ఉన్న ప్లేస్లో ఇతన్ని కాల్చి చంపడం జరిగింది. ప్లీజ్, నైట్ డ్యూటీలకి వెళ్తున్నారు, వద్దన్న పనులు చేస్తున్నారు ఇండియన్స్ కూడా. మనం ఇప్పుడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అమెరికాలో బతకాల్సిన పరిస్థితి కనుక మీరు చాలా సేఫ్గా తల్లిదండ్రులు ఇంటి దగ్గర నుంచి డబ్బులు పంపిస్తారు, అలా ఉండి చదువుకుని ఇండియాకు వచ్చేయండి తప్ప ఇలా నైట్ టైంలో అక్కడ ఇక్కడ ఈ అమెరికన్స్కి కనపడి చిక్కి వాళ్ళ గన్ కల్చర్లు ఎక్కువగా ఉంటాయని మనకు కూడా తెలుసు. ఆ గన్లకి బలి అవ్వద్దు దయచేసి. ఈ వారంలోనే కనీసం 10-15 మందిని ఇండియన్స్ని చంపేశారు వాళ్ళు. ఏదో రకంగా చంపేస్తున్నారు. నిన్న కూడా ఎవరో ఇంటి ఓనర్కి అతనికి గొడవ జరిగిన సందర్భంలో మన ఇండియన్స్ అతని దగ్గర ఏదో చాకు ఉంది అని చెప్పి మనమైతే ఏంటి చాకుంటే పడేయమంటాం, లేకపోతే వెళ్ళి పట్టుకుంటాం, లేకపోతే ఏదైనా చేస్తాం. కానీ చాకు కనపడ్డ కాల్ చేస్తారు, కొంచెం వాళ్ళ వైపు తిరిగి నుంచున్నా కాల్ చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇండియన్స్ చాలా 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 జాగ్రత్తగా ఉండండి దయచేసి. వాళ్ళు వద్దన్న పనులు మీరు చేయకండి, ఆ రూల్స్ అతిక్రమించద్దు దయచేసి. పేరెంట్స్కి కడుపు కోత మిగల్చద్దు, అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఆఖరికి స్కూళ్ళల్లో స్టూడెంట్స్గా ఉన్న 5th క్లాస్ 4th క్లాస్ పిల్లల్లోనే చాలా భావాలు భేదాభిప్రాయాలు వస్తున్నాయని అక్కడ ఉన్నవాళ్ళు మనకి మెయిల్స్ రూపంలో చెప్తున్నారు. అందుకని మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా?